పూర్వం ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన వేద విజ్ఞాన పండితుడై ఉండి కూడా చెడు సాంగత్యం వల్ల అతను వ్యసనపరుడుగా మారాడు. తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు వినకుండా నిత్యం జూదం, మద్యపానం, వేశ్య సాంగత్యంలో మునిగి తేలుతూ ఉండేవాడు. తన వంశం యొక్క పరువు ప్రతిష్టకి మాయన మచ్చ తెచ్చాడు. అతనికి ఇన్ని చెడు వ్యసనాలున్నా ఒకే ఒక్క సద్గుణం ఉంది. అదే ఆ శ్రీమన్నారాయణ నామ సంకీర్తన. తన తల్లిదండ్రులు ఇద్దరు గొప్ప విష్ణుభక్తులు కావడం వల్ల వారి ఇల్లు నిరంతరం హరినామ స్మరణతో, సంకీర్తనతో మారుమోగుతూ ఉండేది. అందువల్ల కౌశికుడికి చిన్న వయసు నుంచే ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మహామంత్రం నిరంతరం స్మరణమైపోయింది. అందువల్ల అతడు ఏ పని చేస్తున్నా సరే, చివరికి జూదం ఆడుతున్నా, మద్యపానం చేస్తున్నా, వేష సాంగత్యంలో ఉన్నా అదొక అలవాటుగా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని తన మనసులో స్మరించడం అలవాటైపోయింది. ఆ మంత్రఫలం చేతనే అంత వ్యసనపరుడైన కౌశికుడికి దైవభక్తి కలిగిన సద్గుణురాలైన సుమతి అనే అందాల రాశి అర్ధంగి అయింది. ఆమె పేరుకు తగ్గట్టే సద్బుద్ధి, సత్ప్రవర్తనతో పతివ్రతై పతియే ప్రత్యక్ష దైవంగా భావించి అతని సేవించసాగింది. అయితే కౌశికుడు మాత్రం వివాహం జరిగిన తర్వాత కూడా తన ప్రవర్తన మార్చుకోలేదు. ఇంట్లో చక్కని భార్య ఉన్న రోజులు ఉన్నా సరే వేశ్యతో మాత్రం కాలం గడిపేవాడు. అయినా కూడా సుమతి అతని పట్ల అతనికి ఒక మాట కూడా పల్లెత్తి అనేది కాదు. కోడలి బాధను చూడలేక, కొడుకును దారిలో పెట్టలేక ఎంతో బాధపడుతున్న కౌశికుడు తల్లిదండ్రులు ఇద్దరూ ఒక రోజున కన్ను మూశారు. ఇక మందలించేవారు ఎవరూ లేకపోవడం వల్ల కౌశికుడికి ఆడిందే ఆట, పాడిందే పాట అయింది. అలా అతని ఐశ్వర్యమంతా అయిపోయింది. అప్పులు వాళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకుని ఆ భార్యాభర్తలిద్దరినీ కూడా బయటికి వెళ్ళగొట్టారు. అలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఒక ధర్మసత్రంలో తలదాచుకున్నారు. ఇక కౌశికుడుకు చేసిన పాపాలకు తగ్గట్టుగానే అతనికి భయంకరమైన కుష్ఠరోగం వచ్చింది. అది తెలుసుకున్న సత్రం అధికారులు ఆ దంపతులిద్దరినీ గ్రామ బహిష్కరణం చేశారు. అప్పుడు వారిద్దరూ కూడా ఆ ఊరి బయట ఉన్న శ్మశానం దగ్గరికి చేరుకున్నారు. అక్కడే సుమతి ఒక చిన్న గుడిసెను వేసి అందులో భర్తను ఉంచి సేవలు చేయసాగింది. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి కాలకృత్యాలు ముగించుకొని ఆ తర్వాత భర్తకు స్వయంగా స్నానం చేయించి కుష్టి పుల్లకు ముందు పోసి అంత ఇంటి మీద ఉన్న అరుగు మీద కూర్చోబెట్టి తను మాత్రం తెలిసిన వారి వెళ్ళకి వెళ్ళి వ్రతభంగం కలగకుండా పనులు చేసి డబ్బులు సంపాదించేది. అయితే సుమతి ఔదార్యాన్ని, మంచితనాన్ని గ్రహించిన కొంతమంది ఆహార పదార్థాలను, తినిబండాలను కూడా ఇచ్చేవారు. వాటిని తీసుకుని వెళ్ళి భర్తకు కూడా పెట్టేది. ఆమె పతిభక్తిని చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోయేవారు. అయితే కౌశికుడు మాత్రం ఆమెను నానా మాటలు అనేవాడు. తన వల్ల సుమతి జీవితం నాశనం అయిపోతుందని, ఎలాగోలాగా ఆమె తన నుంచి వేరుపడి దూరంగా వెళ్ళిపోయేలా చేస్తే కనీసం ఆమెైనా సరే సుఖపడుతుందని ఆలోచనతో రోజు సూటిపోటి మాటలతో ఆమె వేధిస్తూ ఉండేవాడు. ఈ కుష్టివాడి పాలిట పడ్డందుకు తిట్టుకుంటున్నావా? నీకు అంత ఇబ్బందిగా ఉంటే నీ దారి నువ్వు చూసుకో. నేను భయపడను. దిక్కులేని వాడికి ఆ దేవుడి దిక్కు, నాకు ఆ నారాయణే దిక్కు. నువ్వు పోతే పో అని కసురుకునేవాడు. భర్త యొక్క ఆంతర్యాన్ని గ్రహించిన సుమతి ఒక చిన్న నవ్వు నవ్వి, అవును, దిక్కులేని వాళ్ళకి ఆ శ్రీమన్నారాయణే దిక్కు. ఆ భగవంతుడే నీ సేవకి నన్ను వినియోగించాడని అనేది. ఆ మాటతో కౌశికుడికి ఏం చేయాలో అర్థం కాక, నారాయణ, నువ్వైనా నన్ను కరుణించలేవని అరిచేవాడు. ఇక ఎట్టకేలకు శ్రీమన్నారాయణ కరుణించాడు. అదే రోజు రాత్రి రాజభవనంలో దొంగలపడి అనేక ధన సంపదను మూటగట్టుకుని వెళ్తుండగా వారిని రాజభటులకి గమనించి వారిని వెంబడించారు. అప్పుడు ఆ దొంగలు ఆ రాజభటులు వెంబడించడం చూసి చాలా భయపడిపోయారు. ఊరి బయట ఉన్న మాండవ్య మహాముని ఆశ్రమానికి చేరుకుని ఆ దొంగిలించిన ధనాన్ని ఆశ్రమంలో పలుచోట పెట్టి వారు అక్కడే దాక్కున్నారు. ఇదంతా కూడా ఆశ్రమ వాకిట్లోనే ఉండి ధ్యానం చేస్తున్న మాండవ్య మహర్షి గమనిస్తున్నా అతను మౌనవ్రతంలో ఉండడం వల్ల వారిని ఏమీ అనలేదు. ఆ తర్వాత రాజభటులు వచ్చి ఆశ్రమంలో ఉన్న దొంగలను, వారు అపహరించిన ధనాన్ని పట్టుకున్నారు. ఆ రాజభటులు ఆ మునికి కూడా ఈ దొంగతనంలో సంబంధం ఉంది అనుకొని అతన్ని కూడా దొంగలతో పాటు మహారాజు ముందు ప్రవేశపెట్టారు. అంతకుముందు ఎన్నడూ కూడా ఆ రాజు మాండవ్య మహాముని చూడలేదు. మాండవ్య మహాముని మౌనవ్రత దీక్ష పాటిస్తున్నందువల్ల నోరు విప్పి తన నిర్దోషని చెప్పలేకపోయాడు. అందుచేత ఆ మహారాజు ఆగ్రహించి ఆ మునికి శిక్ష వేయమని ఆజ్ఞాపించాడు.
శిక్ష అంటే ఒక శూలాన్ని తీసుకుని దాని పదునైన భాగాన్ని పైకి ఉంచి దాని కుడి భాగాన్ని భూమి లోపల పాత ఉంచి దానిపైన తప్పు చేసిన వారిని కూర్చోబెడతారు. మాండవ్య మునికి కూడా దొంగలతో పాటు శిక్ష విధించారు. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. అక్కడ సుమతి యథాప్రకారం భర్తకు స్నానం చేయించి ఇంటి బయట అరుగు మీద కూర్చోబెట్టి ఇంటి పని చేసుకోవడానికి తను వెళ్ళిపోయింది. అరుగు మీద కూర్చున్న కౌశికుడు తన భార్య జీవితాన్ని ఎలా అయినా బాగు చేయాలని ఆలోచిస్తూ ఉండగా తన గుడిసె ముందు నుంచి ఒక పల్లకి వెళుతుండగా ఆ పల్లకిలో కూర్చుని ఉన్న అందగత్త అతని కంటపడింది. ఆ అందగత్త ఒక వేశ్య అని అతనికి తెలిసింది. అంతే, సుమతిని ఉద్ధరించడానికి ఒక పథకం రచించాడు. ఆ మధ్యాహ్నం వేళ సుమతి వచ్చి భోజనం తినిపించకపోతే నాకు వద్దు అన్నాడు. సుమతి ఎంతో బ్రతిమాలింది. అయినా కౌశికుడు తినలేదు. చివరికి ఎందుకు తినడం లేదని అడగగా తన మనసులోని మాట బయటపెడుతూ, నేను పొద్దున్న మన గుడి ముందు నుంచి ఒక వేశ్య వెళ్ళడం చూశాను. ఆ వేశ్య నా మనసును హరించింది. ఈ రాత్రికి ఆమెకు సాంగత్యం లభించకపోతే రేపు ఉదయం ఇక నేను బ్రతకలేనని అనేశాడు. అదే సమయంలో అంతరిక్షంలో సంచరిస్తున్న తదాస్తు దేవతలు కూడా తదాస్తు అంటూ ముందుకు సాగిపోయారు. తన కోరిక విన్న సుమతి తనను చీదరించుకుని తనతో తెగదింపులు చేసుకుని వెళ్ళిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తుందని ఆశించాడు కౌశికుడు. కానీ భర్త కోరిక విన్న సుమతి ఏమాత్రం బాధపడలేదు. భర్త కోరికను తీర్చడం తన ధర్మంగా భావించి బాగా చీకటి పడ్డాక కౌశికుడికి బాగా ముస్తాబు చేసి ఒక తట్టలో అతన్ని కూర్చోబెట్టి ఆ తట్టని తన నెత్తి మీద పెట్టుకుని వేశ్యగృహానికి బయలుదేరింది. తన భార్య పతిభక్తిని చూసి కౌశికుడికి మతిపోయినట్లయింది. ఇప్పుడు కూడా నీకు నా మీద రోత పట్టడం లేదా? భర్తను వేశ్యవాటికి తీసుకుని వెళ్తే నా మర్యాద మంట కలిసిపోవా? నువ్వు నిజంగా నా కోసం వేశ్యవాటికి వస్తున్నావా లేదా? అక్కడ నా కంటికి అందంగా ఎవరైనా కనిపిస్తే వారితో కులుగడానికి ఈ వంక పెట్టుకుని వస్తున్నావని దూషించాడు. అయినా కూడా సుమతి ఏమీ మాట్లాడలేదు. ఆ మాటలన్నీ తనకు కాదు అన్నట్లుగా మౌనంగా నడుస్తుంది. భార్య యొక్క దృఢ సంకల్పం, పతిసేవ చూసి ఆమెను ఉద్ధరించలేకపోతున్నానని కౌశికుడు చాలా బాధపడేవాడు. అప్పుడు కౌశికుడు, నీకు చెవుడా? చెప్పిన మాట తలకెక్కడం లేదా? ఎంత పొగరే నీకు అంటూ ఆ చీకట్లో కాలును జాడించాడు. అతను కాలు అదే దారిలో కొరత శిక్ష అనుభవిస్తున్న మాండవ్య మహామునికి తగిలింది. ఆ కుదుపుకు శూలంపై ఉన్న ఆ మహామునికి చాలా నొప్పి కలిగింది. ఆ బాధలో పుట్టిన ఆగ్రహంతో అతని మౌనం వ్రతభగ్నమైంది. వెంటనే ఆ మహాముని ఎవరి కాలు నా తలను తన్నిందో వాడి తల సూర్యోదయంతో పాటు 1000 ముక్కలు అవుగాక అంటూ ఘోరమైన శాపాన్ని ఇచ్చాడు ఆ మాండవ్య మహాముని. అప్పటికే విషయం మొత్తం గ్రహించిన సుమతి ఏమాత్రం భయపడకుండా అసలు సూర్యోదయమే కాకుండా ఉండుగా కానీ ప్రతీకగా శపించింది. అంతే, ఆ మహాపతివ్రత శాపంకు త్రిలోకాలకు తాకింది. సూర్యోదయం ఆగిపోయింది. ముల్లోకాల్లో గాఢంధకారంతో అలుముకుంది. 14 భవనాలు భయంతో తపించిపోయాయి. అయితే సతీ సుమతి పాతివ్రత మహత్యం అందరికీ తెలిసి వచ్చింది. ఇంద్రాది దేవతలు దిగి నుంచి బూగి వచ్చారు. త్రిలోకాల్లో అల్లకల్లోలం రాజ్యమేలింది. శాపాన్ని ఉపసంహరించుకుని అందరినీ కాపాడమని సుమతిని అర్జించారు. మీరు ఆ మహాముని శాపాన్ని నివారించండి, అప్పుడు నా శాపాన్ని నేను ఉపసంహరించుకుంటానని అంది. ఆ సుమతి అప్పుడు ఇంద్రుడు చేతులు జోడించి, మహాముని యొక్క శాపాలను నివారించే శక్తి ఆ శ్రీమాన్ నారాయణ కూడా లేదు తల్లి. ఎంతటి వారైనా అనుభవించక తప్పదు. ఇక నీవే మమ్మల్ని కనికరించాలని వేడుకున్నారు. సుమతి దానికి అందుకు ఒప్పుకోలేదు. తన భర్త ప్రాణాలు కాపాడలేని ఈ లోకులు ఏమైనా తనకి అనవసరమంది. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క శాపాన్ని ఎలా అయినా సరే నివారించే ఉపాయాన్ని చెప్పమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, పతివ్రత శాపం నుంచి లోకాలను రక్షించే శక్తి పతివ్రతలకే ఉంది. మీరు వెళ్ళి మహాపతివ్రత అనసూయను శరణు కోరండని చెప్తాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు ఆత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకొని అనసూయను శరణు వేరాడు. అప్పుడు అనసూయ వారికి అభయమిచ్చి వెంటనే బయలుదేరి సుమతి వద్దకు చేరుకుంది. అమ్మా సుమతి, నీ పరిస్థితి నాకు అవగతమైంది తల్లి. కానీ సూర్యగమనం నిలిచిపోవడంతో లోకాలన్నీ కూడా బెంబేలెత్తిపోతున్నాయమ్మా. నీకు నేనున్నాను కదా, నన్ను నమ్మి నీ శాపాన్ని ఉపసంహరించుకో, లోకానికి శాంతిని ప్రసాదించు అని హేతువు పలికింది అనసూయ. అప్పుడు సుమతి ఆమె పాదాలకు నమస్కరించి, అమ్మా, నువ్వు నాకు తల్లి లాంటి దానివి, నా సౌభాగ్యాన్ని నిలబెట్టగల సముద్రాలవి. నేను నా శాపాన్ని ఉపసంహరించుకుంటున్నాను. తక్షణమే సూర్యగమనం ఆరంభమవుగాకని పలికింది. మరుక్షణమే సూర్యరథం కదిలి సూర్యోదయమైంది.
ముల్లోకాలు వెలుగు రేఖలు వ్యాపించి అంధకారం అంతరించింది. అదే క్షణంలో ఆ మహాముని పలికినట్టుగానే కౌశికుడికి శిరస్సు 1000 ముక్కలయింది. అతడు నారాయణ నామస్మరణ చేస్తూ మరణించాడు. ఆ మరుక్షణమే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. నీ వల్లే లోకానికి శాంతి కూరింది తల్లి అనసూయ. నీ మాటలు కూడా నెరవేరుస్తానని కౌశికుడికి ప్రాణదానం చేస్తున్నానని అన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, కౌశికుడు నా భక్తుడు, నిరంతరం నారాయణ నామస్మరణంతోనే ఉండేవాడు. పూర్వజన్మ ఫలం వల్ల అతడు కుష్టి వ్యాధితో అకాల మరణాన్ని పొందాడు. ఇప్పుడు అతనుకున్నటువంటి పాపపు కర్మం అంతా కూడా పోయి ఆరోగ్య భోగ్య భాగ్యాలతో అనుగ్రహిస్తున్నానని పలికాడు. మరుక్షణమే కౌశికుడు దివ్య సుందర దేహంతో పునర్జీవితుడయ్యాడు. ఆ భార్యాభర్తలిద్దరూ ఆనందంతో త్రిమూర్తులకు ప్రణామాలు చేశారు. ఆ మహావిష్ణువు ఆ దంపతులిద్దరినీ ఆశీర్వదించి, అమ్మా సుమతి, ఈ కల్పాంతం వరకు మీరు చిరంజీవులై తపోమండలంలో సుఖ సంతోషాలతో కాలం గడిపి కల్పాంతమున ఆ శ్రీహరి పాద సన్నిధికి చేరండని వరమిచ్చాడు. ఆ తర్వాత త్రిమూర్తులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది కథ. మహాపతివ్రత అయిన సతీ సుమతి కథ.